జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుందమ్మా? 100%. పీవీఆర్ అనే వ్యక్తి పీజీఆర్ కొడుకు బోరబండ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరనివ్వను అనే సవాల్ విన్నారా సార్ మీరు? విన్నామమ్మా. ఒకటి చెప్పాలి, ఎవరైతే అన్నారో వాళ్ళకి అంత సీన్ లేదు. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ కి ఒక రౌడీ షీటర్ అనే చాలా టాక్ వస్తుంది. దానికి మీ స్పందన ఏంటి అసలు? అమ్మా, అసలు ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నవీన్ అంటే ఆయన రౌడీ షీటర్. వేముల సత్యం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖచ్చితంగా నవీన్ యాదవ్ కే సపోర్ట్ చేస్తున్నారా? 100% అమ్మా. అంటే మీరు సపోర్టర్ గా ఉన్నందుకు ఆయనను మూసిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? సో టిఆర్ఎస్ నుండి కేటీఆర్ కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కాల్ చేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు, వాళ్ళకి పని చేయొద్దు అని ఇట్లా బెదిరిస్తున్నారు అన్నట్టు టాక్ వస్తుంది. అలాంటి బెదిరింపు కాల్స్ మీకు ఏమైనా వచ్చినాయా? ఇంకో టిఆర్ఎస్ నుంచి కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇంకా పెద్దోళ్ళు వచ్చినా అదిరేది లేదు, బెదిరేది లేదు. వేముల సత్యం అనే వ్యక్తి బోరబండ నుండి చాలా మందిని కాంగ్రెస్ లో జాయిన్ అవ్వండి అని ఇలా బెదిరిస్తూ జాయిన్ చేసుకుంటున్నారు అనే టాక్ ఉంది సార్ బయట. దానికి మీరు ఏమంటారు అసలు? నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను జర్నలిస్ట్ కల్పన. ఇప్పుడు ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తూనే ఉన్నాం, హోరాహోరీగా సాగుతుంది. సో బీజేపీనా కాంగ్రెసా బీఆర్ఎసా అనే హోరాహోరీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనం బోరబండ వేముల సత్యం గారి దగ్గర ఉన్నాము. సీనియర్ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు. వాళ్ళ నోటి నుండి కొన్ని మాటలు అడిగి మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కింద మీరు కూడా కామెంట్ చేయండి, మీకు ఎలాంటి ఆన్సర్ కావాలన్నా సార్ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎట్లున్నారు సార్? బాగున్నా సార్. చూస్తున్నాం కదా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ హోరాహోరీగా సాగుతుంది. కొన్ని మెయిన్ పార్టీల మధ్య కొన్ని సవాళ్ళు కూడా మేము వింటున్నాం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుందమ్మా? 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అక్కడ అభ్యర్థి అయిన పార్టీ నుంచి నవీన్ యాదవ్ గెలుస్తాడు. షూరా సార్? 100%. సో పీవీఆర్ అనే వ్యక్తి పీజీఆర్ కొడుకు బోరబండ జూబ్లీ హిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరనివ్వను అనే సవాల్ విన్నారా సార్ మీరు? విన్నామమ్మా. ఒకటి చెప్పాలి, ఎవరైతే అన్నారో వాళ్ళకి అంత సీన్ లేదు. ఎందుకంటే పీవీఆర్ అంటే ఆయన పీజీఆర్ కొడుకు. పీజీఆర్ 1978 కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే మనోడు 1981-18 పుట్టి ఉన్నాడు. అప్పటికి వాళ్ళ నాయన ఎమ్మెల్యే గెలిచి ఉన్నాడు. మళ్ళీ 2007 పీజీఆర్ గారు చనిపోయారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే, ఆయన చనిపోయి ఉన్నాడు. ఇప్పుడు కూడా పార్టీ జెండా కప్పుకొని మరణించాడు. పార్టీ జెండా కప్పుకొని ఆయన ఎమ్మెల్యే అయిండు. వాళ్ళ నాయన పీజీఆర్. మేమందరం కూడా పీజీఆర్ గారి ఫాలోవర్స్ లాగానే ఉన్నాం. ఇది ఇంతకుముందు గతంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఉన్నాడు. ఆయన కడుపులో పుట్టిన, ఆయన వారసత్వంగా వచ్చిన పీవీఆర్ ఆయన కొడుకు ఇలా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ లో లేకుండా చేస్తా అనేది అసలు జెండానే ఈ గడ్డ మీద నేను ఎగరనివ్వను అదే అంటున్నామ్మా అని అంటున్నాడు ఆయన. జెండాని కాదు, కనీసం నువ్వు కప్పుకున్నావు చూడు ఇప్పుడు టిఆర్ఎస్ కండువా, అసలు ఆ జెండా పుట్టడానికి కూడా కారణం కాంగ్రెస్. గతంలో ఈ 2014 కాంగ్రెస్ పార్టీ దయదలిచిస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకే ఇలా నువ్వు కప్పుకున్న ఏదైతే బీఆర్ఎస్ జెండా ఉందో దాన్ని నీ కోసం జూబ్లీస్ ప్రజలందరికీ తెలుసు నీ యాటిట్యూడ్ ఏంది, నువ్వు ఎట్లుంటావు. లాస్ట్కి ఒక చెట్టు లాంటి మీ నాన్న పీజీఆర్ గారు ఒక చెట్టులాగా చేసిన దాన్ని నువ్వు దాన్ని మొద్దుల అంచు నుంచి కొట్టేసుకున్నట్టు చేసుకున్నావు కాంగ్రెస్ పార్టీలో. కాబట్టి ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశం లేకుండా అయినందుకు పిచ్చి లెక్కలల్లో పిచ్చి మాటలు మాట్లాడుతుండు. ఆయన కాదు,
అలాంటి వాళ్ళు ఇంకా 100 మంది తయారైనా కాంగ్రెస్ జెండాను పీకడానికి వాళ్ళకి అంత లేదు శ్రీను జూబ్లీస్ లో. సో ఈ సందర్భంగా పీవీఆర్ కి మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు కాంగ్రెస్ సైడ్ నుండి? నేను కాంగ్రెస్ పార్టీ నుండి పీవీఆర్ అంటే ఆయనకి నేను చెప్పాల్సింది ఏంటి అంటే, ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో ఒక బకెట్ నీళ్లు, ఒక డ్రమ్ నీళ్ళు తీసినంత మాత్రం సముద్రం ఎండిపోదు. కాంగ్రెస్ పార్టీ అన్ని చూసింది. 140 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఎవరు వచ్చి ఇట్లాంటి గొట్టంగాలు చెప్పినంత మాత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఏం డోకగలగదు. అది మాత్రము వాళ్ళు తెలుసుకుంటే మంచిదని నేను ఈ సందర్భంగా పీవీఆర్ మీరు అది చెప్తున్నారు. 100% చెప్తున్నా మీ మీడియా ద్వారా. నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ కి ఒక రౌడీ షీటర్ అని చాలా టాక్ వస్తుంది. దానికి మీ స్పందన ఏంటి అసలు? అమ్మా, అసలు ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నవీన్ అంటే ఆయన రౌడీ షీటర్ కాదు. రౌడీ షీటర్ అని ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి రౌడీ షీటర్ అని పాపం నవీన్ మీద ఒక నిందలాగా చేస్తున్నారు. నవీన్ యాదవ్ అంట అభ్యర్థి ఇవాళ రౌడీ షీటర్ అయితే నేషనల్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి అభ్యర్థులకు టికెట్ ఇవ్వదు. ఫస్ట్ థింగ్ అది తెలుసుకోండి. చదువుకున్న యువకుడు, ఇంత గతంలో ఎంఐఎం నుంచి కూడా పోటీ చేసిండు, తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్ గా చేసిండు. అది గ్రహించి ఇక్కడ ఈ జూబ్లీస్ లో ఫాలోయింగ్ ఉంది కాబట్టి యువకుడు కాబట్టి పార్టీ ఈ తెలుసుకొని ఇలాంటి యువకుడికి ఇవ్వాలి. ఇంకోటి మాకు బీసీలో ఒక బహుజన బిడ్డకి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ ఇచ్చింది. రౌడీ షీటర్ అని ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నాం మేము. ఏది ఒక సిట్టింగ్ ప్రజాప్రతినిధి అయి ఉన్న మనుషులు కూడా రౌడీ షీటర్లు ముందు దీని మీద కూడా మేము కూడా ప్లాన్ చేస్తున్నాం కంటెంప్ట్ పోవాలని. 100% ఎవడైతే ఈ రౌడీ షీటర్ అనే పదం వాడుతుండో. సో ఇది పబ్లిక్ అంటున్నారని మీరు అనుకుంటున్నారా, లేదంటే అపోజిట్ పార్టీలు ఇట్లా సృష్టిస్తున్నారని అనుకుంటున్నారా? పబ్లిక్ కి మంచి యువకుడు ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, మా అలాంటి నాయకుని మేము గెలిపించుకోవాలని పబ్లిక్ ఉంది. మీకు మీరు అబ్జర్వ్ చేయండి, మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి ఎవడైతే చెప్తున్నాడో రౌడీ షీటర్ అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయ్యి బీజేపీ వాళ్ళు అయ్యి ఉంటే తప్పితే ఇంకా ఓటు చెప్పడానికి లేదు. వాళ్ళు ఏంటంటే అపోనెంట్ గా ఏంటంటే మా అభ్యర్థిని జర డౌన్ ఫాల్ చేయాలనే ఉద్దేశంలో రౌడీ షీటర్ అని ప్రజల్లో అది ఒక ప్రాపగాండ లాగా చేస్తారు. కానీ ఆయన బీఆర్టెక్ చేసిండు, మంచి ఎడ్యుకేటరు, మంచి సత్తా ఉన్న నాయకుడు, అందరితో మమేకమయ్యి కలిసిపోతున్న నాయకుడు. మీరు చూస్తున్నారు కదమ్మా, 100% నవీన్ ఇక్కడ జూబ్లీస్ లో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. వేముల సత్యం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఖచ్చితంగా నవీన్ యాదవ్ కే సపోర్ట్ చేస్తున్నారా? 100% అమ్మా. అంటే మీరు సపోర్టర్ గా ఉన్నందుకు ఆయనను మూసిపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మేము అదే అంటున్నాము. మేము కూడా కోర్ట్ ఆఫ్ లా అనేది ఉంది, మనకి చట్టాలు ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు రౌడీ షీటర్ అంటే మేము వాళ్ళ మీద దావేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ రికార్డులు చూడండి, ఒక కేసు ఉందా రౌడీ షీటర్ అనేది మామూలుగా అమ్మా ఇప్పుడు చేస్తున్న ధర్నాలు బట్టు దాంట్లో మీద కేసులు ఉంటాయి, అది కామన్ గా. కానీ రౌడీ షీటర్ అనేది క్రిమినల్ కేసెస్. అట్లాంటి కేసెస్ ఏమన్నా నవీన్ మీద ఉన్నాయా? దాని విషయమై కోర్టు కూడా పోవడానికి సిద్ధపడ్డాము. ఎవరెవరైతే మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి అన్న నాయకుల మీద కూడా మీ కోర్టు ఆఫ్ లాలోనే తెలుస్తాం వాళ్ళ సంగతి ఏందో. కాబట్టి అది అట్లాంటిది ఏం లేదమ్మా. మంచి యువకుడు గెలిపిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? మేము ఒకటే కోరుతున్నాము, నవీన్ గారిని మనకు లేక ఒక బహుజన బిడ్డకి అవకాశం వచ్చింది. బీసీ వాదంలో ఈ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ ఒక బహుజన బిడ్డకి మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఆ యొక్క అవకాశాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఉపయోగించుకుంటారు. 100% నవీన్ యాదవ్ గారిని గెలిపించుకోవాలని మీ బిడ్డగా నేను వేముల సత్యంగా మీ అందరూ కోరుకుంటున్నాను. సో టిఆర్ఎస్ నుండి కేటీఆర్ కొంతమంది కాంగ్రెస్ నాయకులకు కాల్ చేసి మీరు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు, వాళ్ళకి పని చేయొద్దు అని ఇట్లా బెదిరిస్తున్నారు అన్నట్టు టాక్ వస్తుంది. అలాంటి బెదిరింపు కాల్స్ మీకు ఏమైనా వచ్చినాయా? ఇంకో టిఆర్ఎస్ నుంచి కేటీఆర్ లాంటి వాళ్ళు కానీ ఇంకా పెద్దోళ్ళు వచ్చినా అదిరేది లేదు, బెదిరేది లేదు. మేము భయపడనీకేమో బెదరనీకి మేము ఊర మాసు బోరబండలో పుట్టి పెరిగిన వాళ్ళము. ఇట్లాంటి బెదిరింపులకు భయపడేది లేదు.
బెదిరియలేదు. 100% నవీన్ని గెలిపించుకుంటాము. నవీన్ ఇక్కడ జూబ్లీహిల్స్ గడ్డ మీద ఎమ్మెల్యేగా చూసుకుంటాము అంతే. నవీన్ యాదవ్ గెలవాలి అని అనుకుంటున్నారు కదా సార్, ఎందుకు గెలవాలి అనేది ఒక రీజన్ చెప్పగలుగుతారా? అంటే ఓన్లీ కాంగ్రెస్ సీట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతోనే చెప్తున్నారా, లేదంటే నవీన్ యాదవ్ గెలవాలి అని ఒక వ్యక్తి పరంగా కూడా చెప్తున్నారా, ఒక పార్టీ పరంగా కాకుండా? ఇది బై ఎలక్షన్. ఇప్పుడు బై ఎలక్షన్ రావడానికి రీజన్ అంతా తెలుసు, కానీ ఇప్పుడు గెలవాలి అంటే గతంలో ఈ 10 ఏళ్ళు పాలన టిఆర్ఎస్ వాళ్ళు చేశారు, బీఆర్ఎస్ వాళ్ళు చేశారు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ లో ఏం డెవలప్మెంట్ ఉందో ఇక్కడ స్థానిక ప్రజలకి తెలుసు. ఈడ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టిన అభ్యర్థి నవీన్ కూడా గెలిస్తే రేపు ఈ 3 ఏళ్ళల్లో ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీలో ఏదైనా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి, ఇంకేమైనా డెవలప్మెంట్ లేకపోతే అవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ లో ఉన్న ప్రజలు, యువకులు, అక్కజెల్లెళ్ళు, పెద్దలు వాళ్ళందరూ కూడా మేము ఒకటే మనవి చేస్తున్నాం, అవకాశం వచ్చింది మన జూబ్లీహిల్స్ ని మంచి డెవలప్ చేసుకుందామని. నవీన్ గారు గెలిచి ఒక అవకాశాలు ఇన్ని మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నవీన్ గారిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సార్ ఫైనల్ గా వేముల సత్యం అనే మీరు చాలా మందిని బెదిరించి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే టాక్, దానికి ఏమంటారు మీరు? అమ్మా, నేను ఒక బోడబండ డివిజన్ ప్రాంతంలో పుట్టి పెరిగినాను. ఇప్పుడు బోడబండ ప్రాంతంలో ఉన్న నాయకులు నా ఫ్రెండ్స్, మా చిన్నతనం అంతా ఇక్కడనే ఉంది కాబట్టి గతంలో ఇక్కడ జరిగిన అరాచకాలకి ఇక్కడ ఉన్న ఈ బాధలు చూసిన వాళ్ళం కాబట్టి మేమేమంటున్నామంటే ఇప్పుడు అవకాశం ఉంది. నవీన్ ఇప్పుడు 3 ఏళ్ళ పాలన ఉంది, బై ఎలక్షన్లలో ఉంది. నవీన్ కూడా కలిసి ఇంకేమనకి ఏదైనా ఉంటే డెవలప్మెంట్స్ చేసుకోవడానికి, ఇంకేదన్నా పెండింగ్ వర్క్స్ ఉంటాయి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మేము వాళ్ళందరికీ చెప్తున్నాము, మోటివేషన్ చేస్తున్నాం. మంచి యువకుడు వచ్చిండు, చదువుకున్నాడు, రేపు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా వాయిస్ ఇచ్చి మన కోసం పోరాటం చేసే సత్తున్న యువకుడు నవీన్ గారు కాబట్టి నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మనకి అన్నీ ఉంటాయని చెప్పి మేము చెప్తున్నాము. వాళ్ళందరూ అరే నిజమే కదా, మాకు డెవలప్మెంట్ కావాలి, మేము జాయిన్ చేస్తుంది కూడా బస్సీ నాయకులనమ్మా, ఒక్కరినిద్దరిని బెదిరిస్తాం. ఎంటైర్ వెల్ఫేర్ ని బస్సీ ప్రెసిడెంట్లను బెదిరించేయడం అనేది అది ఒక జూట మాట, దాన్ని అదంతా అబద్ధము. అట్లా కాదు, మీరు కూడా కానుకోండి. వాళ్ళంతా డెవలప్మెంట్ కోసమే, ప్లస్ కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్న అభివృద్ధిని బట్టి వాళ్ళు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు తప్పితే కానీ బెదిరించుడు ఏం లేదమ్మా. బెదిరీనికి మేము సామాన్యమైన పార్టీ కార్యకర్తలమ్మా, బెదిరీనికి మేమేమా వేరే కాదు. అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఫైనల్ గా ఒక్క మాట చెప్పాలి అంటే ప్రజలకు ఏం చెప్తారు సార్ మీరు? అదే ఇంకా జూబ్లీహిల్స్ లో బహుజన బిడ్డ అయిన నవీన్ గారికి టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మన స్టేట్ లో తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకా మనకు 3 ఏళ్ళ కాల పరిమితి ఉంది ఎమ్మెల్యేకి. ఈ యొక్క అవకాశం వచ్చింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ గారికి ఇస్తే ఏవైతే మన జూబ్లీహిల్స్ లో ఇంకా పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అది ఆలోచన చేసి అక్కజెల్లలు కానీ, యువకులు కానీ, యువత కానీ ఏదున్నా వాళ్ళందరూ ఆలోచన చేసి నవీన్ గారికి మీ అమూల్యమైన ఓటు ఈ నవంబర్ 11న వేయాల్సిందిగా, చేతి గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో చూసాం కదా, వేముల సత్యం గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఒకటే మాట చెప్తున్నారు, ఒక యువకుడిని మేము నిలబెట్టాము, ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు, అన్ని సమస్యలలో వాళ్ళకి పట్టుంది, ఒక డెవలప్మెంట్ కోసమే మేము మా కృషి ప్రయత్నం చేస్తున్నామని ప్రజలారా చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, మనకి ఏ నాయకుడు అవసరం అని, ఓటే మన బలం కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయవలసిందిగా మేము కూడా కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకొకరితో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 న్యూస్.